కోడెల నిర్వహణ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ పరిరక్షణ మరియు దేవాలయ అభివృద్ధి భారీ ఎత్తున చేపడుతున్నట్టు మరి అనేక రకాలుగా మీడియాల ద్వారా చెప్తా ఉన్నారు. గతంలో మరి ఇదే మీడియా సాక్షిగా అప్పుడున్నటువంటి అధికారులు మరి కోడెల విషయంలో మరి కోడలు మృత్యువాత చెందకుండా మెరుగైన ఏర్పాట్లు చేసి మరి పెద్ద ఎత్తున సిబ్బంది కొరత లేకుండా మరి అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని కూడా పెంచుతామని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కేవలం మీడియా ముఖంగా చెప్పడం, మీడియా కథనాలు ఇవ్వడం తప్ప మరి కోడలను పరిరక్షించే విషయంలో మరి రాజన్న ఆలయ అధికారులకు చిత్తశుద్ధి లేదు. మరి భక్తులు ప్రేమతో భక్తులు భక్తితో సమర్పించేటువంటి కోడెలు మరి దాదాపు 10-20 ఉండాల్సిన సెట్లో 100కు పైగా ఉంచి దాదాపు రోజు 5 నుంచి మరి 10 కోడెలు మృత్యువాత పడుతున్నా కూడా మరి వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. కేవలం ఆదాయ మార్గంగా చూసుకునే అధికారులు మరి రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి కనుక మరి వెంటనే మెరుగైన వసతులు కల్పించి పదే మేము చెప్తున్నా కూడా మరి చెవికి ఎక్కడం లేదా అర్థం కావడం లేదు. కోడెలను పరిరక్షించాలి, వాటికి మెరుగైన వసతులు కల్పించాలి. మరి కోడెల విషయంలో మరి ఎండలు ముదురుతున్నాయని చెప్పేటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి కూలర్లను కవర్లు కప్పి భద్రతగా చూసుకుంటా ఉన్నారు. మరి అలా కాకుండా మరి వాటికి కూలర్లను ఏర్పాటు చేసి మరి మంచినీటి వసతులు ఏర్పాటు చేసి సరైన పోషకాహారం ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఈరోజు తిప్పాపూర్ శివార్లో గల మన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిగింది. ఎప్పుడు పర్యవేక్షణ చూసినా కూడా వాటి నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈరోజు కూడా దాదాపు 6 ఆవులు కోడెలు చనిపోయాయి. మన రాజరాజేశ్వర స్వామికి ఏడాది చొప్పున ₹1 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రకటనలు చేసుకోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో వాట్సాప్లలో వైరల్ కూడా చేస్తున్నారు. అది కాదు ముఖ్యం, మన వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కుగా భావించి భక్తులందరూ కోడలను మొక్కుగా చెల్లిస్తారు. ఆ కోడలను సంరక్షించే దానిలో భాగంగా ఆ ఆదాయాన్ని మన గోశాలకు వినియోగించి కనీసం గోవులకు కోడలకు సరైన క్రమంలో వాటికి నిర్వహణ ప్లస్ అదేంది మన సంక్షేమంగా వాటికి కనీసం తినడానికి గడ్డి కానీ నీళ్లు కానీ తాగేటందుకు ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో తడకలు కూడా కనీసం అరేంజ్మెంట్స్ లేవు. వాటికి నీళ్లు కానీ కూలర్లు కానీ ఏర్పాటు చేసి వెటర్నరీ డాక్టర్లు కూడా ఎవ్వరు కూడా అందుబాటులో లేరు. ఇప్పుడు ఇవాళ 700 కోడలు ఇక్కడ మన గోశాలలో ఉంటున్నాయి. అవి ఒకదానికొకటి స్థలం సరిపోకుండా ఒక 100 కోడలను వేస్తే అవిటినవే కొట్టుకొని గుద్దుకుపోతున్నాయి. అది కేవలం నిర్వహణ లోపం మాత్రమే. ఇక్కడ ఉన్న అధికారులు వీటికి మన బాధ్యత వహించి ఆ కోడలకు సంరక్షణ వహించి వాటిని ముందు జరగబోయే కాలంలో సంరక్షిస్తూ మన భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాటికి కాపాడాలని చెప్పి భక్తులు ఎంతోమంది కోడె ముక్కులను చెల్లిస్తున్నారు కాబట్టి ఆ కోడలను సంరక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము.